బాధ్యత. ఆటో కార్మికులు కనీస వేతనం 25,000 ఇవ్వాలి. కనీస వేతనం 25,000 ఇచ్చే వరకు పోరాడుతూ, మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడుతూ ఏఐటీసీ సంయుక్తంగా రేపు 17వ తారీఖున అంటే బుధవారం నాడు విజయనగరంలో ఒక భారీగా మనం నిరసన తెలియజేయాలని బంద్కు పిలిపించారు. దీన్ని ఖచ్చితంగా మన ప్రాంతంలో ప్రతి ఒక్క ఆటో కార్మికుడు కూడా జయప్రదం చేయాలి. మనమే గొంతం కోరికలు కోరడం లేదు. ఈ రోజు టాటాలకి, బిర్లాకి, అదానీలకి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఈరోజు దోచిపెడుతున్నారు. ఈ రోజు ఆటో కార్మికులు అనేవాళ్ళు డిగ్రీలు చదువుకొని, పీజీలు చేసి, లేకపోతే ఇంటర్ చదువుకొని ఏ ఉద్యోగం లేక ఈరోజు ఆటో నడుపుకుంటూ ఈరోజు రోడ్డు మీద బతుకుతూ ఈరోజు జీవనోపాధి గడుపుతారు. అటువంటి వాళ్ళ మీద ఈరోజు మనం వాళ్ళు ఫ్రీ బస్ ఇవ్వద్దు అందలేదు. కానీ అదే సందర్భంలో ఆటో కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే మన నెలలో కూడా ఈ ఫైనాన్స్ కట్టాలి, లేకపోతే ఈ ఇన్సూరెన్స్ కట్టాలి, ఇతర పెనాల్టీస్ అన్నిటికీ కూడా మనం ఖచ్చితంగా అప్పుల పాలైపోతాం. అందుకని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకోవడం కూడా మన పోరాటానికి వారిగా కూడా మనం కొనసాగించాలి. మన పోరాటాన్ని కూడా మనం ఉద్యోగం చేసి ఖచ్చితంగా మన హక్కులు సాధించేంత వరకు కూడా మీరు కూడా ఆ రకంగా ఉండాలని మీకు ఏ పూర్తి సహాయ సహకారాలు కూడా